కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో మూలపల్లె భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మా ప్రమేయమేమీ లేకుండానే అక్రమ కేసులు నమోదు చేశారని బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి ఆరోపించారు. సెంటు భూమి కూడా లేకుండా ఎలా కేసులు పెడతారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 20 సంవత్సరాల క్రితమే 2 ఎకరాల పొలంలో సాగు ప్రారంభించామని, ఇప్పటికీ తోటలు, బోర్లు ఉన్నాయని రవీంద్రారెడ్డి చెప్పారు. కాంప్లీట్ చేస్తాం. పట్టా ఇచ్చిన వాళ్ళంటే ప్రతి ఒక్కరికి అన్ని ఆధారాల నుండి కూడా ఎఫ్ఐఆర్ ఉంది సార్. పరిస్థితి అదే వెరిఫై చేయాలి కదా. రెవెన్యూ పరంగా వాళ్ళు ఎవరి మీద కంప్లైంట్ చేసి వాళ్ళ మీద మేము కేసు నమోదు చేసేవాళ్ళం. అది దొంగ మంచిది అనేది రెవెన్యూలో రికార్డ్స్ కానీ మనకు సంబంధించిన రెవెన్యూ ఎంక్వైరీ రిపోర్ట్స్ కానీ వాళ్ళు కావాల్సిన మనం ఇస్తాం. వాళ్ళు పోలీస్ సైడ్ నుంచి వాళ్ళు ఇన్వెస్టిగేట్. 13 మంది అయితే అక్రమ కేసులు అంటున్నారు సార్. రాజకీయంగానో లేకుంటే అధికారులు వాళ్ళకి అడ్డుపడుతున్నారనో లేకపోతే వాళ్ళది ఏమన్నా లూపులని చెప్తున్నారు. ఏదో విషయంలో అయితే చేస్తున్నారు. మేము అందుబాటులో లేకపోయినా మా మీద ఎఫ్ఐఆర్ జరిగింది. అంటే భూమి ఎవరైతే సంబంధం లేదా సార్, కేసు ఎలిజిబుల్ కాదు కదా సార్. నేను ఒక వ్యక్తిని ఒక భూమి ఆక్రమించడానికి పంపిస్తాను సార్. భూమిలోనే ఉండక్కర్లేదు కదా. భూమిలోనే ఉండక్కర్లేదు. అవును సార్, భూమిలో ఉన్న వ్యక్తి ఎవరి పేరో చెప్తారు సార్. ఎమ్మెల్యే కదా నన్ను పంపించారు. మెజిస్ట్రేట్ గారు నిన్న కేసు నమోదైన వాళ్ళు ప్రశ్నిస్తే మాకు ఉన్నతాధికారుల నుంచి రాజకీయ నుంచి ఒత్తిడి ఉంది కాబట్టి నేను ఉట్టావుట్టిన రిపోర్ట్ రూపంలో మీ పేర్లు ఇవ్వాల్సి వచ్చింది అని ఆయన వాళ్ళు ఆ పేర్లు కూడా మీరే పంపించారని చెప్తున్నారు సార్. ఆ పేర్లు కూడా సెలెక్ట్ చేసి మీరే పంపించారని. 11 మంది ఇక్కడ జరిగేది అదే సార్. ప్రస్తుతం వీళ్ళకు సహకరించిన అధికారులు కూడా ఉంటారు కదా. వాళ్ళ పేరు సిబ్బంది కానీ ఎవరైనా ఉంటారు కదా. లేకుండా వాళ్ళు చేసుకోలేదు కదా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సంబంధించిన అధికారులు లేకుండా సిబ్బంది లేకుండా వీళ్ళు చేయలేరు కదా. వీళ్ళకి ఎట్లా ఆన్లైన్ అయ్యి ఎట్లా ఇలా పేరు ఏదైనా ఇర్రెగ్యులర్ ఆన్లైన్ చేస్తే కొంచెం తహసీల్దార్ మీద యాక్షన్ తీసుకుంటాం. ఆన్లైన్ అనేది ఇర్రెగ్యులర్ ఏదైనా ఆన్లైన్ ఉంటే ఇర్రెగ్యులర్ ఆన్లైన్ దాని మీద డివిజన్ యాక్షన్ తీసుకుంటాం. అది ఎవరు చేశారో స్టాఫ్ రెవెన్యూ స్టాఫ్ యాక్షన్ తీసుకుంటాం. సార్, మీకు పంపించిన నివేదిక తప్పుడుది అని నిర్ధారిస్తే కన్నా అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఓకే, దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. త్వరగా రిపోర్ట్ చేస్తాం. నిర్ధారణ చేయాల్సలేం కదా. అదే సార్, మీరు సార్ కూడా మీరు మేము పోతే అలా కాదండి.